స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను కాకరకాయ కారం పొడి చేస్తున్నా. అది ఎలా చేయాలి ఏంటనేది, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటనేది ఇప్పుడు మీకు చూపించి అది ఎలా చేయాలి ఏంటనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే కాకరకాయ కారం పొడికి ఏమేమి కావాలనేది ఒకసారి మనం చూసుకుందాము. ఓకేనండి. కాకరకాయ కారం పొడికి నేనైతే ఈరోజు 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నానండి. ఈ 1/2 కిలో కాకరకాయలకి నేను బాగా కడిగి సైడ్లు మనకి చిన్న కాడల్లాగా ఉంటాయి కదా, కాడలన్నీ తీసేసుకొని మొత్తం ఇలాగా చక్రాల టైపు, రౌండ్గా చక్రాల టైపు ఇంత సైజ్ చూసారా, కొద్దిగా అలాగని సన్నగా కాదు మరీ లావుగా కాదు, మీడియం సైజులో నేను కట్ చేసి పెట్టుకున్నా. ఇది 1/2 కిలో మన కాకరకాయలు, 1/2 కిలో కాకరకాయలు. నెక్స్ట్ 1/2 కిలో కాకరకాయలకి నేను 100 గ్రాములు ఎండుమిర్చి తీసుకున్నాను. 100 గ్రాములు ఎండుమిర్చి ఇది. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు మనం ఎక్కువ తీసుకోవాలని కాదు, తక్కువ తీసుకోవాలని కాదు, కానీ ఎక్కువ తింటే హెల్త్కి మంచిది. అందుకనే నేను ఇది ఒక 100 గ్రాములు ఉంటాయి, 100 గ్రాములలాగా ఇది కూడా తీసుకున్నా. నెక్స్ట్ కరివేపాకు కొద్దిగా తీసుకున్నా. నెక్స్ట్ ధనియాలు, నెక్స్ట్ జీలకర్ర, చింతపండు అండి. చింతపండు అంటే ఇది మొత్తం ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకున్నా. నెక్స్ట్ ఇది ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి కాదు, ఎండు కొబ్బరి ఇది. ఈ ఎండు కొబ్బరి అనేది నేను ఒక 3 ఎండు కొబ్బరి చిన్న సైజు అండి, బాల్ టైప్ ఉన్నాయి, అవి చిన్నగా తీసుకున్నాను. అవి ఇలా కట్ చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ సాల్టు, ఆయిల్. మనం ఇప్పుడు ఈ ఐటమ్స్తో ఎలా చేయాలనేది నేను మీకు చెప్తానన్నమాట. ఫస్ట్ అయితే మనం కిచెన్ రూమ్కి షిఫ్ట్ అయిపోదామా? ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేను కాకరకాయ కారం అని చెప్పాను కదా, దీనికైతే ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని మనం కడాయి పెట్టుకుందామా. కడాయి పెట్టాం కదా, కడాయి హీట్ ఎక్కే లోపల మనం హాల్ రూమ్లోని కాకరకాయలు ఇవన్నీ ఐటమ్స్ పెట్టుకున్నాము కదా, అవన్నీ కిచెన్ రూమ్లోకి షిఫ్ట్ చేసుకుందామా. ఓకే, కళాయి అయితే వేడయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ ఇవి ఉన్నాయి కదా, ఈ ఎండుమిర్చి అనేది, నెక్స్ట్ మనకి ఈ ఎండు కొబ్బరి, చింతపండు ఇవన్నీ ఉన్నాయి కదా ఐటమ్స్. ఈ ఐటమ్స్ లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి, లైట్గా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. నేనైతే ఇప్పుడు దీంట్లోని ఆయిల్ అయితే వేస్తున్నా. ఆయిల్ అనేది చాలా తక్కువ వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు దీనికి. చూసారా, 1 స్పూన్ ఆయిలే వేసాను. ఆ 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాక నెక్స్ట్ ఏంటంటే మనకి ఆయిల్ అనేది ఇవన్నీ కూడాను సిమ్లోనే నేను ఫ్రై చేయాలండి. ఎందుకంటే హైలో ఫ్రై చేస్తే ఇవి మాడాయంటే మనకి ఈ కాకరకాయ కారం పొడి అనేది మనకి మొత్తం మాడు వాసన వచ్చేస్తుంది. అందుకనే సిమ్లోనే అనేది మనము ఎండుమిర్చి వేపుకొని ఫస్ట్ అయితే తీసేద్దామా. ఓకే, ఎండుమిరపకాయలు అనేవి ఇలాగ మొత్తం లైట్గా కలర్ వచ్చేంత వరకు ఇలాగ ఫ్రై చేసుకొని తీసేసుకుందామా సపరేట్గా. కొంతమంది ఏం చేస్తారంటే ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర అన్నీ ఒకేసారి వేసి ఫ్రై చేస్తారు. అలా కూడా చేసుకోవచ్చు, కానీ ఏంటంటే ఇలాగ మనం ఫస్ట్ ఎండుమిరపకాయలు అనేవి తీసి సపరేట్ చేసేస్తే మనకి మిగతా ధనియాలు అనేవి లేదా జీలకర్ర అనేది, నెక్స్ట్ ఎండు కొబ్బరి అనేది నీట్గా ఫ్రై అవుతుంది అనమాట. అది ఇలాగ మొత్తం కొన్ని ఏంటంటే ఎండుమిరపకాయలు ఇవన్నిటికీ మన ధనియాలు, జీలకర్ర అనేది అంటుకుపోయేటప్పుడు కొన్ని ఏగవన్నమాట. అందుకని నేను ఫస్ట్ ఎండుమిరపకాయలు అనేవి వేపుకొని సపరేట్ సైడ్కి తీసేస్తున్నా. ఇవి తీసాక అవి వేసుకుందామండి. ధనియాలు, జీలకర్ర
అనేది వేపుకుందామా దీంట్లోనే. సేమ్ ఇదే. అంటే మళ్ళీ ఎక్స్ట్రా మన ఆయిల్ ఏంటి దీంట్లో యాడ్ చేయని అవసరం లేదు. జస్ట్ ఈ ఆయిల్ అయితే ఎంత 1 స్పూన్ వేసుకున్నామో ఆ 1 స్పూన్ ఆయిల్లోనే మనం ఈ ఎండుమిరపకాయలు ఎలాగా వేయించుకుని తీసుకున్న తర్వాత జీలకర్ర వేయాలి. ఎండుమిరపకాయలు వేగుతున్నాయి. జీలకర్ర వేసుకోవాలి, ధనియాలు వేసుకోవాలి, ఎండు కొబ్బరి వేసుకోవాలి, చింతపండు కూడా దీంట్లోనే వేసి వేపుకోవాలన్నమాట. సరేనా? ఇప్పుడైతే ఈ ఎండుమిరపకాయలు అనేవి నేను సపరేట్గా సైడ్కి పెడుతున్నా. ఓకేనా? ఇగో మనకి అట్లకాడ అనేది చాలా చిన్నగా అయిపోయింది, తీసుకుంటే రావట్లేదు. అందుకని పెద్ద గరిటె తీసా, జాలి గరిటె అంటారు, దీంతో తీసుకున్నా. కొంతమంది ఎక్కువగా కారం తినొచ్చు అనుకున్న వాళ్ళైతే ఇంకా ఎక్స్ట్రా ఎండుమిరపకాయలు అనేది యాడ్ చేసుకోవచ్చు. కానీ మనం కొంతమంది కారం ఎక్కువ తిన్న వాళ్ళైతే, మాకైతే ఈ 100 గ్రాములు సరిపోతుందండి. ఇది కూడా ఎక్కువ అనుకున్న వాళ్ళు ఇది కూడా కొంచెం తగ్గించుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఓకే, నెక్స్ట్ దీంట్లోనే చూసారా ఆయిల్ ఎంత ఉంది, ఈ లైట్గా ఉంది. అంటే 1 స్పూన్ ఆయిల్ కూడా దీంట్లో లేదు. దీంట్లోనే మనం ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ ఎండు కొబ్బరి అనేది వేసేసుకుందామా. కానీ మనము ఇవన్నీ ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం దగ్గరుండే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పొయ్యి మీద పెట్టేసి ఇటు వెళ్తాము అటు వెళ్తాము అని అంటే ఇంకా అటు అయిపోతుంది. ఆ కారం పొడి కూడాను మనం దగ్గరుండి చేసుకోవాలి. కొద్దిగా ఈ ఎండు కొబ్బరి అన్నది లైట్గా కలర్ వస్తే సరిపోతుంది. ఇవి వేగాలి అని అంటే ఏం లేదు, ఆల్రెడీ ఇవి చాలా గట్టిగా ఉంటాయి. దీంట్లోనే ఇప్పుడు మనం ధనియాలు ఉన్నాయి కదా, ధనియాలు వేసుకుందామా. ధనియాలు ఇంక దీని మీద ఎక్స్ట్రా వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. అసలు కారం పొళ్ళు వీటికి దీనికి ఏంటంటే ధనియాలు ఎక్కువ యాడ్ చేస్తారు చాలామంది. ఇప్పుడు జీలకర్ర అనేది ఇగో ఇదంతా వేసినా ప్రాబ్లం లేదు, కానీ ఇది కొద్దిగా వేస్తున్నా, నేను ఎక్కువ వేయట్లేదు. అంటే ఇగోండి మీకు ఐడియా గురించి. అంటే 1.5 వేసాను జీలకర్ర, సరిపోతుంది. 1.5 జీలకర్ర సరిపోతుంది. ఇదైతే జస్ట్ మనం ఇది ఫ్రై చేసుకుందామా. ఇప్పుడు దీంట్లోనే మనం ఈ చింతపండు అన్నాం కదా, ఈ చింతపండు అనేది నానబెట్టకూడదు, జస్ట్ ఇలానే చింతపండు కూడా ఇలానే యాడ్ చేసేయాలి. ఓకే, ఇప్పుడు ఇది మొత్తం కలిపించుకుందామా. కలుపుకొని మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు కలుపుకొని వేయించుకొని సైడ్కి తీసి పెట్టేద్దాం. ఇది మా వారికి చాలా ఎక్కువ ఇష్టమండి ఈ కాకరకాయ కారం అనేది. నేను ఎక్కువ చేస్తున్నదే ఆయన గురండి. ఇగో అలా వీడియో కూడా యూజింగ్ అవుద్దని నేను వీడియో తీస్తున్నా ఈ కాకరకాయ కారం అనేది. నెక్స్ట్ మనకి ఇవి వేగుతున్నప్పుడే దీంట్లోనే మనమైతే ఈ కరివేపాకు అయితే తీసుకున్నాం కదా, ఈ కరివేపాకు కూడా యాడ్ చేసేద్దామా. ఫ్లేవర్ అయితే మంచి వాసన కొడుతుంది, మంచి వాసన వస్తుంది. చూడండి, ఆయిల్ గీలు ఏం అవసరం లేదు మనకి, ఇంతే 1 స్పూన్ ఆయిల్ అని. నెక్స్ట్ దానికైతే ఆయిల్ యూస్ చేసుకోవాలి. జస్ట్ ఇది ఇంతేని మనం ఇది ఇలానే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలానే ఫ్రై అవ్వాలి, సిమ్లోనే చెయ్యాలి. ఇది గ్యాస్ మీద పెట్టేసుకొని ఇటు అటు ఎప్పుడు వెళ్ళొద్దు, దగ్గరుండి చేసుకోవాలి మనం. మంచి వాసన వేస్తుంది. ఏం వాసన వేస్తుందంటే ఒకటి ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, ఈ 3 ఐటమ్స్ స్మెల్ అయితే బేభత్సంగా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది.
ఇలానే వేగాలి ఫ్రెండ్స్. అసలు ఈ కాకరకాయ కారం అనేది చాలామంది చాలా రకాలుగా చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే మనం కాకరకాయలు అనేది ఆయిల్లో ఫ్రై చేసి తీసిన తర్వాత అదే ఆయిల్లోన ఈ మన కరివేపాకు అనేది కూడా వేయించుకొని తీసి రెండు మిక్సింగ్ చేసి ఇలాగా జస్ట్ పౌడర్ టైప్ చేసుకొని దాంట్లో ఈ మన ఈ పేస్ట్ పట్టి వేస్తారు. ఇంకొకరు అయితే ఇంకొకలా చేసుకుంటారు. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు. నేనైతే మా వారు ఎలా చెప్పారో నేను అలానే చేస్తున్నా. ఎందుకంటే కాకరకాయ కారం పొడి చేయడం నాకు రాదు. ఆయన జస్ట్ ఇది ఇలా ఇలా చెయ్యాలి అని నాకు చెప్పారు. అని చెప్పడం నేను ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను. నేను మీకు ఈ నేను చేసిన ఈ ప్రాసెస్ అనేది ఈ కాకరకాయ కారం పొడి అనే స్టైల్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటనేది కూడా మీకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. చూసారా, కొంచెం కరివేపాకు అయితే కలర్ మారింది. ఇదంతా సిమ్లోనే ఫ్రై అవుతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్నైతే వేరే బౌల్లో తీసుకొని చల్లారి పెట్టుకున్నాక దీన్ని మెత్తగా పేస్ట్ చేయాలి. పేస్ట్ అంటే వాటర్ అయితే యాడ్ చేయకూడదు, పేస్ట్ కాదు పౌడర్. ఓకే, బై మిస్టేక్ నేను పేస్ట్ అన్నాను, పేస్ట్ కాదు పౌడర్ చేయాలి మెత్తగా. ఆ పౌడర్ ఎలా చేయాలి ఏంటనేది కూడా మీకు చూపిస్తాను మిక్సీ చేసేటప్పుడు. నెక్స్ట్ ఇది ఇప్పుడు మనం వేరే బౌల్లోకి తీసుకుందామా. నెక్స్ట్ ఏంటంటే కాకరకాయ అనేది ఆయిల్లో ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్. ఆయిల్ ఎలా ఫ్రై చేద్దాం ఏంటనేది మీకు చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఇది తీసేస్తున్నాను నేను. ఇప్పుడు ఇది తీసేస్తున్నాను. ఇగో కరివేపాకు అనేది కొంచెం మనం వేసినప్పుడు పచ్చిగా ఆకులాగా ఉంది కదా, ఇప్పుడు చూసుకున్నారా కొంచెం కరకర టైప్లో వచ్చేసింది. ఇలానే చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది వేరే గిన్నెలో తీద్దామా. మొత్తం నేను ఈ ఐటమ్స్ అన్నీ మొత్తం ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఎండుమిరపకాయలు కూడా చల్లబడాలి లైట్గా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే కాకరకాయలు ఉన్నాయి కదా, కాకరకాయలు అనేది మన ఆయిల్లో ఫ్రై చేసుకుందామా. ఓకేనా, అది ఎలా ఫ్రై చేయాలి ఏంటని చూపిస్తాను రండి. ఇగండి కళాయి అయితే నేను మళ్ళీ అదే కళాయిలో చేస్తున్నా. దీంట్లో ఇప్పుడు కాకరకాయలు ఫ్రై చేసుకోవడానికి అయితే ఆయిల్ వేస్తున్నా నేను. ఓకేనా, ఈ ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. ఎలా హీట్ అవ్వాలంటే మన కాకరకాయ అనేది మనం పకోడీ చేసుకుంటాం చూసారా, అలాగనేది గట్టిగా ఇలాగ కొద్దిగా డ్రై లాగా రావాలి. కాకరకాయ అనేది మనం ఎంత మెత్తగా అయితే ఇక్కడ ఉన్నదో ఇలా కాకుండా ఒక డ్రై టైపు రావాలి. ఎందుకంటే అది మళ్ళీ మనం ఇలాగ కలుపుకునేటప్పుడు జస్ట్ ఇది ఇప్పుడు చూసారు ఎంత పచ్చిగా ఉంది, మనము ఇది ఫ్రై చేసుకున్న తర్వాత పకోడీ టైప్ వస్తుంది. కాకరకాయ పకోడీ అంటే ఎలా చేసుకుంటామో యాజ్ ఇట్ ఈజ్ అలానే వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మన చాలామంది కాకరకాయ కారం మనకి చేదు 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 అంటారండి, తినరు. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చాలామంది దీన్ని అవాయిడ్ చేస్తారు. కానీ ఇది చాలా మంచిది హెల్త్కి. అందుకని నేను కూడా తిందామని ఈ కాకరకాయ కారం అనేది నేను చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ కాకరకాయ కారంలో అసలు చేదు అనేది ఉండదన్నమాట. మనకు చేదు అనేది మనకు అసలు తెలియదు. ఈ కాకరకాయ కారం పొడిలోన కర్రీ వండుకున్నా లేదంటే కాకరకాయ పులుసు పెట్టుకున్నా దాంట్లో కొద్దిగా మనకి
చేదనేది తెలుస్తుంది, కానీ కాకరకాయ పొడిలోని మాత్రం చేదనేది అస్సలు తెలియదండి. ఇంకా దీనికి చాలామంది ఏం చేస్తారంటే దీంట్లో సాల్ట్ వేస్తారు. ఇలానే తీసేసి సాల్ట్ వేసి జస్ట్ మొత్తం అంతా చేయితో ఇలా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు వదిలేసాక దాన్ని ఇలా తీసి గట్టిగా పిండుతారండి. పిండి సైడ్కి పెడతారు. ఎందుకు అలా పెడతారంటే దాని లోపల ఏమైనా చేదు ఉంటే కొద్దిగా చేదు పోతుందని అలా చేస్తారు. జస్ట్ అది వాళ్ళ ఇష్టం. కానీ నేనైతే అలాగే ఏం చేయట్లేదు. డైరెక్ట్గా ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటాను నేను. ఈ ఫ్రై చేసుకున్న చేదు ఏమి ఉండదు. అందుకే అంటున్నా, ఒక్కసారి ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి చిన్నగా వేసుకొని చూద్దామా, ఆయిల్ ఎంతవరకు ఫ్రై అయిందో లేదని చూద్దామా, వేడైందో లేదని చూద్దామా. అవ్వలేదండి ఇంకా. అది ఎలా అంటే మనం వేసినమ్మటే మనం పకోడీ ఎలా వేస్తాం, సయ్యని పైకి వస్తుంది చూసారా, అలా రావాలన్నమాట. ఓకే, ఒకసారి ఆల్రెడీ. కానీ దీన్ని మాత్రం హై ఫ్లేమ్లోనే మనము దీన్ని ఫ్రై చేయాలి, సిమ్లో ఫ్రై చేయకూడదు. ఓకే, ఇప్పుడు నేనైతే కొద్దిగా వేసుకుంటున్నాను. ఇవో వీలుంటే ఇవి అరకిలోనే కాబట్టి మొత్తం చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు, సరిపోయింది. కలుపుకుందామా. ఇదే అనే హై ఫ్లేమ్లోనే మొత్తం అంతా కాకరకాయ అనేది ఫ్రై అవ్వాలి. ఓకే, ఇది ఇలానే ఆయిల్లో వేగాలండి. ఓకేనా, కాసేపు అయ్యాక చూసుకుందామా ఎంతవరకు వేగింది ఏంటనేది. ఓకే, ఒకసారి కలరు ఎలా వచ్చింది ఏంటనేది ఒకసారి చూసుకుందామా, ఎంతవరకు వేగాయి అనేది. లైట్గా అయితే కలర్ మారాయి, ఇంకా కలర్ మారాలి, నెక్స్ట్ వేగాలన్నమాట. ఫస్ట్ మెయిన్ కలర్ మారడం కాదు, ఫస్ట్ వేగాలన్నమాట. వేగుతూ కలర్ మారుతాయి. ఓకేనా, ఇప్పుడు ఇది ఇలా అవుతూనే ఉంటుంది. మనం అక్కడ ఎండుమిర్చి అనేది, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి ఉంది కదా, అది పౌడర్ చేద్దామా. ఓకేనా, పౌడర్ చేద్దాం పదండి. ఇదిగో ఇప్పుడైతే నేను ఇవన్నీ ఈ మిక్సీలో వేసుకుంటున్నా. ఇదైతే మెత్తగా పౌడర్ చేయాలి. ఓకే, ఇది ఫస్ట్ మనం పౌడర్ చేసుకుందామా. పౌడర్ చేసుకున్నాక ఒకసారి చూసుకుందామా ఎలా వచ్చిందనేది. చూసారా, పొడి ఉంది. ఇంకా దీన్ని అబ్బా స్మెల్ అయితే భలే వస్తుంది. ఇంకా దీన్ని పౌడర్ చేద్దామా. ఒకసారి చూద్దామా. ఓకే, ఇది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దామా. అలానే ఆఫ్ చేయి. స్పూన్ గురించి చూసారా, ఇది ఇలా పౌడర్ అయింది కదా. ఇంకా చిన్నగా ఈ ముక్కలన్నీ ఉన్నాయి చూసారా, ఈ కొబ్బరి ముక్కలనేవి కూడా ఉండకూడదు దీంట్లో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనకి ఎండుమిరపకాయలు అనేవి ఉన్నాయి కదా, ఈ ఎండుమిరపకాయలు అనేది ఇంట్లో యాడ్ చేసేద్దామా. ఓకే, చూడండి మొత్తం
ఎండుమిరపకాయలన్నీ వేసేస్తున్నా. అది ఇది వేస్తున్నా. క్లోజ్ చేసి ఎండుమిరపకాయలు ఎక్కువ వేసినట్టున్నాను. మా మిక్సీ మధ్యలో తిరిగి ఆగిపోయింది. దీన్ని ఇప్పుడు ఇలాగ మొత్తం కొన్ని తీసేద్దామా బయటికి, కొన్ని తీసి మిగతావి మళ్ళీ వేసుకుందామా. ఎందుకంటే ఫుల్ అయిపోయింది కదా, లోడ్ ఎక్కువైంది, తిరగట్లేదు మిక్సీ అందుకు. ఓకే, చూడండి ఇది మెత్తగా మనకి ఓకే. అయిపోయేవి తీసేసుకుంటున్నా. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ ఈ నూనె వేడిగా ఉంటుంది కదా, కొద్దిగా మనం ఈ నూనె అనేది తీసి సపరేట్గా సైడ్కి పెడదామా. సైడ్కి పెట్టాక లైట్గా ఆయిల్ ఉన్నప్పుడు మళ్ళీ ఈ కాకరకాయలు అనేవి అందులో యాడ్ చేసుకొని అప్పుడు మనం ఎప్పుడైతే ఆ పౌడర్ పడతామో ఆ పౌడరు ఈ కాకరకాయలు అనేది మొత్తం అంతా మిక్స్ చేయాలి. అది ఎలా చేయాలనేది మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే ఈ నూనె వేరే దాంట్లోనికి షిఫ్ట్ చేసేస్తున్నాను. ఎందుకంటే నూనె చాలా వేడిగా ఉంటుంది ఫ్రెండ్స్, మీద పడగలదు, జాగ్రత్త. ఓకే, ఇగో నూనె అనేది సైడ్ పెట్టేసుకున్నాను. చూసారా, ఇందులో నూనె జస్ట్ ఈ నూనె ఉంది. ఇది నూనె గ్యాస్ అయితే ఆఫ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఈ కాకరకాయలు అనేది చల్లబడాలి. ఈ వేడి మీద చేసామనంటే చేయి కాలుతుంది, అందుకు చల్లగా అయ్యేంత వరకు చూద్దామా. నెక్స్ట్ ఈ కాకరకాయలు అనేవి ఎండుమిరపకాయలు పొడుగుగా అన్నీ ఒక్కసారి వేస్తాను కదా, ఇది తిరగట్లేదండి లోన మిక్సీ. మొత్తం ఇలా ముక్కలు వేసుకుంటున్నాను అన్నీ. ఓకే, ఇప్పుడు మనం ఈ మిక్సీలో ఎండుమిరపకాయలు ఇవన్నీ పౌడర్ పట్టాం కదా, ఇప్పుడు దీంట్లోనే మనం ఈ పచ్చి వెల్లుల్లిపాయలు అయితే వేస్తున్నాము. ఓకేనా, ఇగో పచ్చి వెల్లుల్లిపాయలు అయితే వేసుకుంటున్నా. నేనైతే వాటర్ గీటర్ ఏది యాడ్ చేయకూడదండి దీంట్ లోపల, జస్ట్ ఇలానే దీన్ని మిక్సీ పట్టాలి. ఓకే, మొత్తం మిక్స్ అయ్యాక అప్పుడు ఎలా కలుపుకోవాలి ఏంటనేది మీకు చూపిస్తాను. మెత్తగా అయితే కచ్చా అయ్యింది. దీంట్లోన మనం ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ప్రజెంట్ తక్కువే వేసాను సాల్ట్ అనేది. ఇది తర్వాత మొత్తం అంతా మిక్స్ అయ్యాక ఒకసారి కలుపుకుందామా. ఓకేనా, క్లోజ్ చేసి ఇప్పుడు మిక్సీ చేస్తున్నా. చూసారా ఫ్రెండ్స్, ఇలాగా మెత్తగా అంటే కొంచెం కచ్చా అంటే లైట్ మరి అంత కచ్చా కాకుండా ఇలా చేసుకోవాలి. చేసుకున్నాక దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనకి కాకరకాయలు ఉన్నాయి కదా, ఇవి కొంచెం చల్లబడ్డాయి. ఈ కాకరకాయల్లోని ఇది కలుపుకుందామా. ఎలాగా ఏంటనేది నెక్స్ట్ మనం చేద్దాము. ఒకసారి రండి నాతో. ఇగో ఈ ఆయిల్ అయితే కళాయిలో ఉందని చెప్పాను కదా అప్పుడు మీకు. ఈ ఆయిల్లోన నెక్స్ట్ మనము గ్యాస్ ఆన్ చేసుకుంటూ, కళాయి అంత వేడిగా ఉంది ఫ్రెండ్స్, దీంట్లో ఇప్పుడు ఏం చేస్తామంటే నూనె అంతా
వేడిగానే ఉంది కదా. కాకరకాయ తిందామా? ఒకటి చేదు ఉంటుంది కానీ కొంచెం చప్పకుండా, అస్సలు చేదు అనేదే లేదు. అసలు ఇలా వేపుకొని తినేస్తే బెటర్ ఫ్రెండ్స్. కానీ కాకరకాయ ఇవన్నీ అంటాం కాబట్టి దీనిపైన లైట్గా ఇలా కారం చల్లి, లైట్గా ఉప్పు చల్లి తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది. జస్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కాకరకాయలన్నీ నూనెలో వేసేస్తున్నా. 1/2 కిలో కాకరకాయలు కనీసం 1/4 కిలో కూడా లేవు, అలా ఉంది. ఓకే, ఇది మొత్తం ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం దీంట్లో ఏం చేస్తామంటే, అసలు ఫ్రెండ్స్ మీరు నమ్మరు, చేదనేది లేదండి. అసలు చేదనేది అసలు తింటుంటే ఇప్పుడు తిన్నాను కదా, అసలు లేదు. ఇగో ఈ పొడి అనేది మనం దీంట్లో యాడ్ చేసుకుందామా. కొద్దిగా వేసాను కదా ముందు, ఇది కలుపుకున్నాక ఇగో ఇలా మనకి ఇది ఒక 2 నెలలు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది తినచ్చు ఇలా మొత్తంకి. అంటే మనం చేసుకున్న అంటే ఇది ఇప్పుడు మనకి ఇది ఒక మసాలా టైప్ అని, ఈ మసాలా అనేది మొత్తం ఈ కాకరకాయకి మొత్తం పట్టేటట్టు మనం కలిపేసుకుందామా. ఓకే, మా అబ్బాయి అయితే ఈ పౌడర్ నూట్లోనే తినేస్తున్నాడు. సరిపోయిందనా? సాల్ట్ సరిపోయిందా? ఇగో ఈ ఉన్నది కాస్త కూడా వేసేస్తున్నా దీంట్లో. కారం అయితే బాగుందంట, కరెక్ట్ సరిపోయింది, బేభత్సంగా ఉంది అంటున్నాడు మా అబ్బాయి. కానీ మనం రైస్లో తినేటప్పుడు మాత్రం ఈ కారం అనేది అస్సలు ఏం ఉండదు మనకి. ఇంతే ఫ్రెండ్స్, కాకరకాయ కారం అని అంటే ఏటో కాదు ఇంతేని. దీన్ని మన చల్లగా అయ్యాక ఏదైనా బౌల్లోకి తీసి స్టోర్ చేసుకోవచ్చు. దగ్గర మనకు ఒక 2 months 1 month లాగా కూడా ఉంటుంది ఇది. నెక్స్ట్ ఇది పప్పులోకైనా సాంబార్లోకైనా లేదా వేడి అన్నంలోని ఇంత వేసుకొని, అంటే మరీ ఇంత కూరలాగా కాదు. ఇప్పుడు ఇంత కూర కాకుండా జస్ట్ మనం ఇంత వేసుకొని దీనిపైన నెయ్యి వేసుకుంటూ వేడి అన్నంలో తింటే, కొంతమందికి జలుబు ఇవన్నీ ఉన్నవాళ్ళు అన్నం తినాలి అనిపించదు తినాలని, అలాంటి వాళ్ళకైతే ఇది భలే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు వాడు ఊపిరి తీసుకోపోయినాడు కూడా ఊపిరి తీసేసుకుంటాడు అలా ఉంటుంది. నెక్స్ట్ దీనికి ఏంటంటే ఇంతేని, ఇంకేం లేదు. ఇది నేను చేసిన ఈ కాకరకాయ కారం అనేది మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చి చూసినట్టయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇదైతే నేను ఇప్పుడు జస్ట్ తిని చూపిస్తాను మీకు, ఎలా వచ్చింది ఏంటనేది మీకు చెప్తాను అనమాట. ఓకే, ఫస్ట్ మా అబ్బాయి నన్ను తిడుతున్నాడు, వెళ్ళి ఎందుకమ్మా అంత కంగారు తినేసేంత వరకు అని అంటున్నాడు. కానీ నాకు వాసన తట్టుకోలేక నేను టేస్ట్ చేసేస్తాను. అంటే పులుపు, కారం, సాల్ట్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఏది ఎక్కువ అవ్వలేదు, ఏది తక్కువ అవ్వలేదు. మా ఆయన గారు మంచి రెసిపీ చెప్పారండి. ఈ కాకరకాయ కారం అనేది చాలా బాగుంది. మెయిన్ షుగర్ పేషెంట్లు ఉన్న వాళ్ళకైతే ఈ కాకరకాయ కారం అనేది చాలా బాగా పనిచేస్తుంది. మా అబ్బాయి కూడా చిన్న ముద్ద పెడతా, నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఏంటంటే అన్నం కొంచెం చల్లబడిపోయింది, అదే వేడి అన్నంలోనైతే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇగో
మా అబ్బాయి చెప్తాడు ఇప్పుడు. ఆడ అసలు కాకరకాయ అంటేనే ముట్టుకోవడానికి చాలా ఫేవర్ వచ్చేస్తుంది కాకరకాయ అంటే. అలాంటిది ఈరోజు ఉత్తి నోట్లో కూడా కాకరకాయ ఆయిల్లో ఫ్రై చేసి సైడ్కి పెట్టేసరికి ఒకటి తిన్నాడు. అమ్మ చేదు లేదమ్మా అని చెప్పాడు. నెక్స్ట్ ఇప్పుడు కారం పొడి కలిపిన తర్వాత నేను టేస్ట్ చేశాక వాడు టేస్ట్ చేశాడు. ఎలాగుంది నాన్న? చేదు లేదు, చేదు అస్సలు లేదంట. టేస్ట్ ఉప్పు కారం అంతా సరిపోయింది, కరెక్ట్గా ఉంది అంటున్నాడు. అదే ఫ్రెండ్స్, మీకు నేను చేసిన ఈ కారం పొడి నచ్చినట్టయితే సేమ్ వాచ్ ద వీడియో. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా. బాయ్ ఫ్రెండ్స్.